శ్రీమాత్రై నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా ఎవరి జీవితంలో అయినా ఒక వ్యక్తి, అది స్త్రీయా పురుషుడా ఎవరైనా సరే, వారి జీవితం అంతా ఆనందంగా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలన్నా, సంతానం కలగాలన్నా, సౌభాగ్యం ఉండాలన్నా కంపల్సరిగా వారి యొక్క జన్మజాతకంలో శుక్రగ్రహం యొక్క స్థితిని బట్టి, బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఈ శుక్రుడు మగవారి జీవితంలో భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. అంటే ఎవరైనా అబ్బాయిల జాతకంలో శుక్రుడు మంచి ఉచ్చులో ఉండి బలంగా ఉంటే వారికి బాగా సౌందర్యవతి, ధనవంతురాలు, గుణవతి అయినటువంటి భార్య రావడం జరుగుతుంది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సక్సెస్ఫుల్గా వెళ్ళడం జరుగుతుంటుంది. అదే అబ్బాయిల జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్న, నీచలో ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న వారికి అనుకూలమైనటువంటి భార్య రాదు సరికదా. వివాహం తర్వాత వాళ్ళ జీవితం చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం పోవడం కానీ, పేరెంట్స్తో విభేదాలు రావడం కానీ, ఆర్థిక పరంగా చితికిపోవడం కానీ, వ్యసనపడవడం కానీ, ఇవన్నీ వివాహం తర్వాత జరుగుతున్నాయంటే వారి యొక్క జీవితంలో వాళ్ళకి ఈ పతనానికి వాళ్ళ భార్య అయితే కారణం కాదు, ఇతని జాతకంలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే కారణమవుతుంటాడు. అందుకని శుక్రుడు ప్రధానంగా కారకత్వం వహించే విషయాల్లో మెయిన్ సంతానం ఒకటి. వివాహం తర్వాత సంతానం కలగపోవడానికి కానీ, సంతానం ఆలస్యం అవడానికి కానీ శుక్రుడే కారణమవుతుంటాడు. అంటే శుక్రకణాలు, అది సైన్స్ పరంగా వెళ్తే అది డెప్త్ సబ్జెక్ట్ అవుద్ది. బట్ ఏదైనా శుక్రుడి బట్టే సంతానం కలుగుతుంది. ఒకరి జీవితంలో పెళ్ళైన తర్వాత మొత్తం అందరూ అమ్మాయిలే, ఆడపిల్లలే పుడుతున్నారు అయినా దానికి శుక్రుడే కారణం అవుతూ ఉంటాడు. లేదా అందరూ అబ్బాయిలే కలుగుతున్నారు అయినా కూడా శుక్రుడే కారణం అవుతుంటాడు. రిపీటెడ్గా గర్భస్రావం జరుగుతూ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ పోవడం జరుగుతుంటుంది, 2-3 సార్లు కూడా పోవడం జరుగుతుంటుంది. దానికి కూడా శుక్రగ్రహమే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క జీవితంలో చెడు అలవాట్లకి, వ్యసనాలకి కూడా మరి శుక్రుడే కారణం. అలాగే ఈ రొమాన్స్కి, ఈ లవ్ అఫేర్స్కి, అక్రమ సంబంధాలకి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, జీవితంలో ఒక సంతోష గడియలు రావాలన్నా శుక్రగ్రహం బలం ఆధారపడి ఉంటుంది. మరి ఖరీదైనటువంటి వాహనాలకి, అలాగే ఖరీదైనటువంటి నగలకి, వివాహానికి, వివాహం తర్వాత జీవితానికి, శృంగార జీవితానికి కూడా శుక్ర బలాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి జన్మజాతకంలో, స్త్రీల జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే, అంటే మంచి స్వక్షేత్రంలో కానీ, ఉచ్చులో కానీ ఉన్నప్పుడు చాలా వాళ్ళు పవిత్రంగా, మరి చాలా సౌకర్యవంతంగా, పవిత్రంగా, చాలా డీసెంట్ బిహేవియర్తో కలిగి ఉంటారు. అది ఉదాహరణకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు లాంటి వాళ్ళు, పి సుశీల్ లాంటి వారు, ఎస్ జానకి లాంటి వాళ్ళు జీవితంలో అంటే వాళ్ళు కళారంగంలో కూడా రాణించడం జరుగుతుంది. కాబట్టి ఈ శుక్రుడు బలాన్ని బట్టి కూడా అది రాణిస్తూ ఉంటుంది. అదే శుక్రుడు నీచలో ఉండి బలహీనంగా ఉంటే ఈ టీవీ యాంకర్లుగానో, మామూలుగా ఏంటంటే స్ట్రీటు ఇలాగా చాలా వరకు వాళ్ళు రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రస్తుతం ఈ శుక్రగ్రహం మనకి ఈ సింహరాశిలో సంచరిస్తూ రేపు ఆగస్టు 1వ తారీఖున కన్యారాశి అయినటువంటి తన నీచ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి దీని సందర్భంగా ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపుతుందన్న విషయాన్ని మనం ఈ వీడియోలో రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి, అంటే ఒక విధంగా పాపగ్రహం. అయితే ఈ మీనరాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు. అయితే ఈ రాశి అందే, మీనరాశి అందే శుక్రుడు ఉచ్ఛ పొందుతూ ఉంటాడు. సో అందువలన ఒక విధంగా శుక్రుడు ఈ రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే గ్రహమే అనుకోవాలి. అందుకే వీళ్ళు జన్మత ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో, ఆర్థికంగా స్థిరపడినటువంటి సంస్కారవంతమైన కుటుంబంలో జన్మిస్తూ ఉంటారు. అంటే మరీ పెద్దగా ధనం ఉండదు, కానీ ధనానికైతే లోటు ఉండదు. గురువు యొక్క రాశి అవడం వల్ల ఏంటంటే చాలా సంస్కారవంతంగా ఉంటారు అనమాట. అటువంటి రాశిలో జన్మించిన వారికి శుక్రుడు తృతీయాధిపతి, అంటే తన తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి శుక్రుడు కారణమవుతుంటాడు. అష్టమం అంటే స్త్రీలకు మాంగళ్య స్థానం, మగవారికి ఆయుష్ స్థానం. అటువంటి శుక్రుడు అక్కడ
వీళ్ళకి కారకుడు అవటం వల్ల వీళ్ళకి మంచి ఆయుష్ ఇవ్వడం జరుగుతుంది. స్త్రీలకి మంచి మాంగళ్య బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి శుక్రుడు ప్రస్తుతం ఈ రాశి వారికి సప్తమ స్థానం అయినటువంటి కన్యా రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే తన నీచ రాశిలో మనకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఉంటాడు. నీచ అయినప్పుడు కూడా దాని తర్వాత స్వక్షేత్రం కాబట్టి అంత బలహీనం అయితే ఉండడం, అది ఒక విధంగా మిత్రగ్రహం అయినప్పుడు కూడా ఈ మీనరాశి వారికి సప్తమ భావ ఫలితాలు కొంత ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా వివాహ సంబంధించిన విషయాల్లో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లోపాలు రావడం జరుగుతుంది. మీ జీవితంలో ఇతర స్త్రీల వలన, అది ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ వలన కొంత అపార్థాలు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉన్నది. మీరు కూడా సొంత వారి కన్నా బయట వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అసలు వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ సమయంలో స్త్రీల పట్ల విధేయులై ఉండవలను. ఎట్టి పరిస్థితుల్లో భార్యకి అనుమానం రాకుండా ప్రవర్తించుకోవడం అన్నది మంచిది. ఎందుకంటే శుక్రుడు సప్తంలో నీచం వచ్చినప్పుడు మీ భార్య ఇతరుల మాటలు వినడం వల్ల మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు, లేదా వ్యక్తిగతంగా ఆమె అనారోగ్య కారకు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడవచ్చు. సో అందువల్ల మీరు భార్య విషయంలో కేర్ తీసుకోండి. ఇతర స్త్రీలను మీ జీవితంలో ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంటర్ కానివ్వద్దు. అంటే ఈ సమయంలో జీవితంలో ఎవరైనా ఎంటర్ అవుతే వారి జీవితాంతం మిమ్మల్ని పట్టుకొని విడిచిపెట్టే అవకాశం ఉండదు. దానివల్ల మొత్తం మీ యొక్క వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. అలాగే వ్యాపార పరంగా మీరు ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టవద్దు. అంటే ప్రస్తుతం మీకు రాశిలో జన్మశని వద్ద ఈ ఉద్యోగం చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటాం. సో అలాంటి ప్రయత్నాలు ఏమి చేయకుండా కంపల్సరీగా మీరు మీ ఉద్యోగాన్ని మీరే కంటిన్యూ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రస్తుతం సప్తమ స్థానం మీద శని యొక్క దృష్టి కూడా పడుతుంది. అందువల్ల ఏంటంటే మీకు ఉద్యోగం లేకపోయినా భార్యకి వేరొక చోట, లేదంటే మీ భర్త గారికి వేరొక చోట చిన్నపాటి ఉద్యోగం రావచ్చు. సో ఆ కారణాల వల్ల ఏంటంటే ఏదో ఒక అతను ఉద్యోగం అక్కడ చేస్తున్నప్పటికీ, లేదంటే మీ భార్య వేరే చోట ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఏదో ఒక అపవాద రోమరో రావడం వల్ల ఇదొక మనశ్శాంతి లేకుండా మీకు కారణం అవుతూ ఉంటుంది. అంటే ఎందువల్లైనా సరే ఈ జన్మశని ప్రభావంలో శుక్రుడు నీచపడటం వల్ల స్త్రీల వల్ల ఇబ్బందులు వస్తాయి. భార్య పట్ల కొంత మీకు డౌట్ రావచ్చు. అదే మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారి పట్ల మీకు అనుమానం రావచ్చు. మీ యొక్క కాన్ఫిడెన్స్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీనరాశి వారు ఈ సమయంలో శుక్రగ్రహ పరిహారం అన్నది చేయించుకుంటే కేవలం మనశ్శాంతితో అయినా హాయిగా ఉండే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహ పరిహారాలు అన్నవి చాలా సులభంగా చేసుకోవచ్చు. అంటే జనరల్గా శుక్రగ్రహానికి డైమండ్ ఉంగరం పెట్టుకోవడం, 6 ముఖాల రుద్రాక్ష ధరించడం, ఈ బొబ్బర్లు దానం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఉన్నటువంటి రెమెడీలు. ఇవి అందరికీ అన్ని విషయాల్లో కలిసి రాకపోవచ్చు. ఏదైనా శుక్రుడు మీకు మంచి ఫలితం ఇవ్వాలంటే ఫస్ట్ వ్యసనాలకి దూరంగా ఉండాలి. ఎటువంటి వ్యసనం కూడా జాతకుడిని శుక్రగ్రహం అనుగ్రహానికి కారణం అవుతూ ఉంటుంది. అది తాగుడు అవ్వచ్చు, పేకాట అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, మరేదైనా అవ్వచ్చు. ఇది కంప్లీట్గా మీరు వ్యసనాలకు దూరంగా ఉంటే ఆటోమేటిక్గా శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇది స్త్రీలకు కూడా వర్తిస్తుంది. స్త్రీలను గౌరవంగా చూడటం, ఏ స్త్రీ అయినా, చిన్న పాప అయినా, పెద్దమ్మ అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరినైనా సరే గౌరవప్రదంగా చూడవలసి ఉంటుంది. వాళ్ళని గౌరవించవలసి ఉంటుంది. వాళ్ళు ఏ పని చేయని కూడా మనకు అనవసరం, వాళ్ళని గౌరవించే మీరు కంపల్సరీగా శుక్రగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న పరిహారం కూడా ఉంటుంది. అంటే మగవాడికి సహజంగా స్త్రీలను చూడడం అన్నది సహజంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడకూడని దృష్టితో ఒక స్త్రీని మీరు చూసినప్పుడు ఆ పాప పరిహారం నిమిత్తం మీరు ఆ స్త్రీ యొక్క పాదాలని చూసి, ఆ పాదాల వంక చూసి ఒకసారి మనసులో నమస్కారం చేసుకుంటే ఆ పాప ఫలితం మీకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంట్లో మనకి పాడైపోయినటువంటి వస్తువులు,
అంటే ఒక సంవత్సరంగా మనకి ఉపయోగం లేదు, పాడైపోయిన మోటార్ సైకిల్, ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన అద్దాలు, ఇటువంటి మనకు ఉపయోగం లేదు, ఒక సంవత్సరం పైగా దాన్ని మనం వాడడం లేదు అనుకున్నప్పుడు వాడిని ఎవరికన్నా డొనేట్ చేయడం అన్నది ఉత్తమమైన పని, ఏదైనా అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అద్దాలు, ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు చాలా క్లియర్ కట్గా నీట్గా ఉండాలి. సాధ్యమైనంత వరకు పడక గదిలో, బాత్రూములో ఈ అద్దాలు అంటే ముఖం చూసుకొని అద్దాలు లేకుండా ఉండడం మంచిది. మామూలు అద్దాలు అయితే ఓకే, గ్లాసెస్, పార్టిషన్ గ్లాసులు ఓకే. తర్వాత ఇంట్లో ప్రధానంగా పూజ గదిలో ఉంచవలసినవి అంటే మీ యొక్క బీరువాలో దక్షిణావృత శంఖం, చక్కగా మంచి దక్షిణావృత శంఖాన్ని పెట్టుకోవచ్చు. లక్ష్మీ గవలు అవి విడివిడిగా ఉంచకూడదు, ఒక 8 గవలు ఒక ఎరుపు రంగు సిల్క్ క్లాత్లో మూటగట్టి పెట్టుకోవడం. అలాగే గోమతి చక్రాలు ఒక 8 మీ పూజా మందిరంలోనో క్యాష్ బాక్స్లోనో పెట్టుకోవడం వల్ల అనుకూలించే అవకాశం ఉంది. కంపల్సరిగా మీ పూజా మందిరంలో దేవుడి బల్ల దగ్గర మట్టితో అదే ఈ కుంకుమ భరణలు, చెక్కతో చేసిన కుంకుమ భరణలు ఒక 2 తీసుకోవాలి. ఒక కుంకుమ భరణ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు, 2 పక్క పక్కన ఉండడం మంచిది. ఒక కుంకుమ భరణలో పసుపు, మరొక కుంకుమ భరణిలో కుంకుమ, సింధూరం, అంటే ఈ 2 కూడా పక్క పక్కనే పెట్టి అవే అమ్మవారి రూపంలో మీరు పూజించడం వల్ల కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరి ఈ పూర్వకాలంలో చేట, ఈ ఎదురు బద్దలతో చేసిన చేట ఉండేది, ఇప్పుడు వాడకం అది తగ్గిపోయింది. కంప్లీట్గా మీ ఇంట్లో మాత్రం పూజా మందిరంలోనో మీ వంటగదిలోనో ఎక్కడో దగ్గర మాత్రం ఒక చేట అన్నది కంపల్సరీగా ఉంచవలసి ఉంటుంది. దానికి అలా కొత్తది కొన్న పశుపతి రాస్తూ ఉంటారు, ఆ విధంగా ఒక చేట మీ ఇంట్లో ఉంచడం. ఈ పూర్వకాలంలో ఈ ధాన్యం అది కొలుచుకునే ఈ కొంచెం సేరు, అర్ధసేరు తవ్వ అని ఉండేవి. మీ యొక్క స్థాయిని బట్టి అది వెండిదైనా పర్లేదు, ఇనపదైనా పర్లేదు, ఒక కొంచెం కానీ కొలిసే సాధనం అది ఒక డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. అది కూడా మీ యొక్క పూజా మందిరంలో కానీ స్టోర్ రూమ్లో కానీ ఇది ఉంచుకోవడం వల్ల కూడా మీకు లక్ష్మీప్రదంగా రావడం జరుగుతుంటుంది. అయితే శుక్రవారం, శనివారం ఏం చేస్తుంటే ఈ ఇంట్లో ఎక్కువ స్టీల్ పాత్రలు వాడతాను. ఈ మధ్య తాగడానికి గ్లాసులు స్టీలే, ఇంట్లో కంచాలు స్టీలే ఉన్నాయి కాబట్టి కనీసం శుక్రవారం, శనివారం ఈ స్టీల్ పాత్రలను వాడటం పక్కన పెట్టి ఈ అరిటాకులో కానీ ఇస్త్రాకులో కానీ భోజనం చేయడం, తాగడానికి గ్లాసు వెండిది లేకపోతే కనీసం గాజు గ్లాస్ కానీ కేవలం మట్టి గ్లాస్ అయినా వాడటం వల్ల అవి లక్ష్మీప్రదంగా ఉండడం జరుగుతుంది. ఫైనల్గా బెస్ట్ రెమెడీ ఏంటంటే అది మీరు సంసారం చేసుకున్నటువంటి కుటుంబంలో కానీ వ్యాపార సంస్థలో కానీ ఏ సంస్థలో అయినా సరే మీరున్నటువంటి నివాస స్థలంలో ఈశాన్య భాగంలో మట్టి కుండతో పూజ అవ్వచ్చు, మట్టి కుండ అవ్వచ్చు, అది ఎండాకాలం చలికాలం పక్కన పెట్టి నిత్యం ఆ మట్టి కుండలో నీళ్లు నిల్వ చేసుకొని ఆ వాటర్ని మీరు వాడచ్చు. వేరే విధంగా పూజకు ఉపయోగించుకోవచ్చు. ఈ మట్టి కుండలో నీరు ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మీకు భూతత్వం యాక్టివేట్ అయ్యి నిత్యం ఆ సంస్థ, ఆ గృహం కలకలాడుతూ ఉంటుంది. స్వస్తి.